అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీని మనం చూస్తాం. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి, ఆయన ప్రభు కాబట్టి ఆయన కూర్చొని బోధించవచ్చు. ఆయన ప్రభు కాబట్టి ఆయన పండుకొని బోధించవచ్చు. ఆయన ప్రభు కాబట్టి ఆయన గాల్లో ఎగురుతూ బోధించవచ్చు. కానీ బోధించేటప్పుడు ఎవరు కూర్చొని బోధించకూడదు. దేవుని మందిరములో ఎవరు కూర్చొని బోధించకూడదు. ఎవరైతే కూర్చొని బోధిస్తారో వారు దేవుణ్ణి దుఃఖపరిచేవారని మనం గమనించాలి. నిలబడాలి. దేవుని సన్నిధిలో నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడు అంటాడు. ఆయన వారికి బోధించుచుండెను. అప్పుడు శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలువ పెట్టారు. ఆ కాలంలో శాస్త్రులు పరిసయ్యులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ. నన్ను ఇది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది ఈ వాక్య భాగం. వ్యభిచారం ఒక్కతే ఎట్లా చేస్తుంది? వ్యభిచారం ఒక్కళ్ళే చేస్తారా? వ్యభిచారం అనేది ఒకరితో జరిగే పనే? వింటున్నారా? నిద్రపోతున్నారా? వ్యభిచారం అనేది ఇద్దరి మనుషుల మధ్య అనైతికమైన కార్యము. కానీ ఈ ఒక్కతే వ్యభిచారం ఎట్లా చేస్తుందో నాకు తెలియదు. పట్టుకుంటే ఎవరిని పట్టుకోవాలి? ఇద్దరిని పట్టుకోవాలి. మరేడి ఈమెతో కూడా పాపములో ఏకీభవించే నరుడు ఏడి? అతన్ని వదిలేశారు, అతన్ని విడిచిపెట్టేశారు. ఎవరిని పట్టుకున్నారు? స్త్రీని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేస్తున్నారు? ఆమెను మధ్య నిలవబెట్టి అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా, వ్యభిచారము చేస్తూ ఉందంట, చేయుచుండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించను కదా. మోషే చెప్పాడంట ధర్మశాస్త్రములో ఏమని? వ్యభిచారము చేసే వారిని ఎవరినైనా సరే వారిని రాళ్లతో రువ్వి కొట్టి చంపాలని ధర్మశాస్త్రములో చెప్పాడంట. మోషే మనకు ఆజ్ఞాపించను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగారు. ఆయనకే శోధనలు తప్పలా, ప్రభువైన క్రీస్తుకే శోధనలు తప్పలా. ఆయన అపరిమితముగా ఆత్మచేత నింపబడిన వాడు. ఆయన మాట్లాడగా దేవుని బిడ్డలారా, ఏ మనుష్యుడు
భూమి మీద ఎప్పుడు అలా మాట్లాడలేదంట. అంత చక్కగా మాట్లాడాడంట. ఆయన చేయని కార్యాలు, అద్భుతాలు లేవు. అటువంటి ఆయన్ను కూడా శోధిస్తున్నారంట. ఎవరో? శాస్త్రులు. ఆయన్నే శోధిస్తే నన్ను శోధించరా? ఆయన్నే శోధిస్తున్నప్పుడు నిన్ను శోధించరా ఈ మనుషులు? ఆయన్నే దుఃఖానికి, శోధనకి గురి చేస్తూ ఉంటే నిన్నెందుకు శోధించరు? నీకేముంటే ప్రజలు నిన్నేం చేస్తారు? శోధిస్తూ ఉంటారు. అంత నీతిమంతుడు ఆయన కదా. ఏమన్నాడు ఆయన? నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు అన్నాడు. ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన చేయని కార్యములు లేవు. దేవుని బిడ్డలారా, అంత గొప్ప ప్రభువునే ఈ లోకము శోధిస్తే నిన్ను శోధించదా? ఏనాన్న, మనల్ని శోధించదా? ఈ లోకం శోధిస్తుందా? అర్థమవుతుందా? ఆయన్ని శోధిస్తున్నారంట. అయితే ఆయన శోధనకి గురవుతూ ఉన్న సమయంలో ఆయన దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు? ఒక స్త్రీని తీసుకొచ్చి ఆయన ముందు నిలవబెట్టి ఆయన ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. నువ్వేం చెప్తావు? మోషే ఎలా చెప్పాడు, నువ్వేం చెప్తావు ఇప్పుడు మాకు చెప్పనని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? యేసు ప్రభు. అయితే యేసు వంగి ఆయన్ని శోధిస్తూ ఉండగా ఆయన ఏం చేస్తున్నాడు? అప్పుడు బుక్ లేదుగా. బుక్ ఉందా? పెన్స్ ఉన్నాయా? రెనాల్డ్స్ పెన్స్ ఉన్నాయా? లేవు. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నేల అనే కాగితం మీద తన వ్రేలితో ఏదో రాస్తున్నాడంట. ఇప్పుడైతే పాస్టర్ ఏం చేస్తారు? పుస్తకంలో పెన్నుతో రాస్తారు. వాళ్ళు అడుగుతూ ఉంటే వింటున్నాడు, కానీ తల వంచి ఏదో రాస్తున్నాడు. వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు. శాస్త్రుల్లో ఒకడు అడిగిన తర్వాత మరి ఒక శాస్త్రి, పెద్ద శాస్త్రి, పిల్ల శాస్త్రి, ఏమండి పెద్ద పరిసయుడు, పిల్ల పరిసయుడు, పెద్దవాడు, చిన్నవాడు, ఆ వయసులో చాలా తక్కువ వారు కూడా యేసు ప్రభు నువ్వు చెప్పు, ఏం చెప్తావు ఇప్పుడు? నువ్వు చెప్పు, నువ్వు మాట్లాడాలి, లేకపోతే ఇద్దరిని చంపేస్తాం అంటున్నారు. ఈయనేం చేస్తున్నాడు? ఎక్కడో మందిరంలో కూర్చొని తన యొద్దకు వచ్చిన వారికి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నాడు. అయితే వీళ్ళందరూ వచ్చి ఒక పాపంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చి అన్నారు, చెప్పు, నువ్వేం చెప్తావు చెప్పు. ఆయనకేం సంబంధం? ఆయనకేమైనా సంబంధం ఉందా? నీకే సంబంధం లేకపోయినా నిన్ను శోధిస్తుంది ఈ లోకం. అర్థమవుతుందా? నీకు ఎటువంటి సంబంధం లేకపోయినా, నీ మానాన్ని నువ్వు బ్రతుకుతున్నా, నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నా, నీ తిండి నువ్వు తింటూ ఉన్నా, నీ ఇంట్లో నువ్వు ఉంటూ ఉన్నా, ఒకళ్ళతో నువ్వు ఎటువంటి వైరం పెట్టుకోకపోయినా ఈ లోకం ఏం చేస్తుంది? నీ దగ్గరకు వచ్చి తలుపు తట్టి నిన్ను శోధిస్తుంది. దౌత్నాల మనం సిద్ధంగా ఉండాలి. యేసు ఏం చేస్తున్నాడు? వంగి నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. రాస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది దేవుని బిడ్డలారా? వారాయనను పట్టు వదలక, ఏం చెప్పట్లా ఆయన, మౌనంగా ఉంటున్నాడు, మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. అయినా సరే మౌనంగా ఉన్నాడు కదా, ఇక ఇదే
మన పంతం నెగ్గిందనుకొని ఏం చేస్తున్నారు, ఇంకా వాయిస్లు పెంచారంట. పట్టు వదలక ఆయన అడుగుచుండగా ఆయన ఎవరాయన? ప్రభు అయిన క్రీస్తు. ఆయన తల ఎత్తి చూచి ఆయన ఏమంటున్నాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని. మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయవచ్చు అని అన్నాడు. దేవుని బిడ్డలారా, అదే 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూస్తే, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. పాపము చేయు ప్రతివాడు కూడా ఏమై ఉన్నాడంట? పాపమునకు దాసుడై ఉన్నాడు అని ప్రభు అన్నాడు. ఇప్పుడు వీళ్ళని అంటున్నాడు ఏమని? పాపము లేనివాడు, పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారా మాట విని, ప్రభు చెప్పిన మాట వారి చెవుల్లోనికి వెళ్ళగానే పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే. ఎవరన్నా రాయేశారా ఆమె మీద? ఎవరైనా దాడి చేశారా? ఆమెను కొట్టడానికి ఎవరికైనా అధికారం కలిగి ఉన్నారా? అంటే వారందరూ ఏమై ఉన్నారు? దాసులై ఉన్నారు, పాపానికి దాసులై ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్రం ఎవరికి కావాలి? అందరికీ కావాలి. అందరికి కూడా ఏం అవసరమై ఉంది చెప్పండి నాన్న? స్వాతంత్ర్యము అవసరమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఎవరైనా పాపం లేనోడు రాయేశాడు అనుకో, దాని అర్థం ఏంటి? అతడు స్వతంత్రుడు, అతనికి స్వాతంత్ర్యం అక్కర్లేదని అర్థం. ఇప్పుడు అందరూ కూడా అక్కడి నుండి ఒకరి వెంట ఒకరు, ఒకరి వెంట ఒకరు దేవాలయంలో నుండి ఏమయ్యారంట? లేచి బయటికి వెళ్ళిపోయారు. అంటే వారందరూ ఏమై ఉన్నారు? పాపానికి దాసులై ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ అమ్మాయి ఒక్కతే కాదు, అక్కడ ఉన్న వారందరూ కూడా దేనికి దాసులై ఉన్నారు? పాపానికి దాసులై ఉన్నారు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఇట్లా మనం అందరము కూడా దేనికో ఒక దానికి ఏమై ఉంటున్నాం? దాసులై ఉంటున్నాం. ఆ రాయి తీసుకువచ్చిన వాడు దాసుడిగా ఉన్నాడు. పాపములో దొరికిన ఆ స్త్రీ దాసురాలై ఉంది. పాపానికి దాసులుగా జీవిస్తూ ఉంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అదే అమ్మాయి ఇప్పుడు ఇక్కడ మన మధ్యలో ఉంది. ప్రభు మన మధ్య ఉన్నాడు. మనల్ని కూడా అడుగుతున్నాడు ఏమని? ఇక్కడ వాక్యం చెప్పే దైవజనుడా, నీవు ఇక్కడ కూర్చున్న ఈ సంఘం, పాపం లేని వారు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయండి అంటే, దేవుని బిడ్డలారా, వేయగలమా? మనం వేయగలమా? నేను వేయగలనా? వేయగలనా? నువ్వు వేయగలవా రాయి? ఏ గ్రామంలో ఎవరైనా రాయి వేయగలరా? ఏ ఒక్కరు కూడా రాయి వేయలేరు. యేసు ప్రభు ఆయన వంగి నేల మీద వ్రాయిచుండగా వారి పాపాలన్నీ రాస్తున్నాడంట. పాస్టర్ దినేష్ పేరు పెట్టి సైడ్ హెడ్డింగ్ రాసి చేసిన పాపాలన్నీ కూడా దేవుడు రాశారంట నేల మీద.
పలానా బాబు రాయి తీసుకొని వచ్చాడు కొట్టడానికి, ఆ బాబు పాపాలన్నీ కూడా రాశాడు. ఇంకో పెద్ద ఆయన గడ్డం వేసుకొని వచ్చాడు, రాయి తీసుకొని దీన్ని చావు కొట్టండి, దీన్ని చావు కొట్టండి అని ఏకపట్టు నరుస్తున్నాడు. వాడి పేరు రాసి వాడి పాపాలన్నీ రాశాడంట. అమ్మో, నేను బాగా మేనేజ్ చేశానే, ఎవరికి కనపడకుండా సీక్రెట్గా మెయింటైన్ చేశానే, ఎవరికి తెలియకుండా అద్భుతంగా కవర్ చేశానే, నా పాపాలు ఏనకెట్టో తెలిసిని రాయారు పారేసి అక్కడ వదిలిపెట్టి స్లోగా లెగిసి వెళ్ళిపోయి, అయ్యా ప్లీజ్ చెప్పొద్దయ్యా, ఎవరికి చెప్పొద్దయ్యా, ఎవరికి చెప్పొద్దయ్యా, నా భర్తకు తెలియదయ్యా, నా పిల్లలకు తెలియదయ్యా, మా బంధువులకు తెలియదయ్యా, నువ్వు కనుక చెప్తే నేను ఉరేసుకొని చచ్చిపోతానయ్యా, మూసుకొని వెళ్ళిపో బయటికి అన్నాడు. మూసుకొని వెళ్ళిపో బయటికి. సర్వం ఎరిగినవాడు, అన్నీ చూచుచున్నవాడు, అంతా తెలిసినవాడు. అర్థమైందా నాన్న? మన చిట్టా రాశాడు అనుకో, ఇంకోసారి గుడికి రాగలమా? ఏనానా? ఇప్పుడు అక్కడ వచ్చాడు, ప్రభు వచ్చాడు, ఆ ఎర్ర కటన్ మీద పాస్టర్ దినేష్ నా బొమ్మ వేశాడు పక్కన, నా పాపాలన్నీ కూడా పక్కన ఆయన డిస్ప్లే చేస్తున్నాడు. ఒకదాని తర్వాత ఒకటి కనపడుతుంది. ఉంటాను ఇక్కడ, నేను ఏం చేస్తా? లేచి వెళ్ళిపోతా బయటికి. ఇంకోసారి వస్తాను, ఈ ఊరు వస్తానా? ఇంకోసారి ఈ ఊరు రాగలలా? ఇంకోసారి వాక్యం చెప్పగలలా? ఇంకోసారి ఎవరి నెత్తి మీద చేసి ప్రార్థన చేయగలలా? ఎందుకని? నా జీవితం అంతా బట్ట బయలైపోయింది. స్పష్టంగా ప్రభు చూపిస్తున్నాడు, నువ్వేం చేశావో చూడు, నువ్వేం చేసావో చూడు, నీ హృదయాలోచనలు చూడు, నీ తలంపులు చూడు, నీ హృదయములో కరుడు గట్టినటువంటి ఆలోచనలను చూడు. నేల మీద రాసి చూపించాడు. వెంటనే ఒకడి పేరు రాయగానే రాయాడు పారేశాడు, వెళ్ళిపోయాడు సైలెంట్. అర్థమవుతుందా? మనమందరం ఏమై ఉన్నాం? పాపానికి మనం బానిసలం అయిపోయి ఉన్నాం. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? 80 సంవత్సరాల వయసులో, ఇంచుమించు 70-80 సంవత్సరాల వయసులో దావీదు పాపం చేశాడంట. ఏ వయసులో చెప్పండి నాన్న? 70 నుంచి 80 సంవత్సరాల వయసు మధ్యలో. తీసుకురండి ఆమెను అన్నాడంట. ఆమె తీసుకురండి, ఆమె నేను చూడాలి. అంతఃపురంలో కడుగు పెట్టగానే మీరందరూ బయటికి వెళ్ళిపోండి అన్నాడు. పాపానికి దాసుడు దావీదు. అర్థమవుతుందా నాన్న? గొప్ప దేవాలయం కట్టించి 4 గంటల మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశారంటే ఎవరు? సొలొమోను. అతని గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? కామాతురత గలవాడై. ఏ ఆతురత అంట? కామాతురత గలవాడై దేవుణ్ణి విడిచిపెట్టేశాడని ఉంది. అర్థమవుతుందా నాన్న? ఇంకా ఎన్నో సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఆకాను దైవజనుడైన యెహోషువాకి అత్యంత నమ్మకస్తుడు. ఆకాను నీడ వంటి వాడు. ఆకాను అందరిలో మంచి గుర్తింపు కలిగిన వాడు. అదే ఆకాను శపితమైన దానిని ముట్టవద్దంటే ముట్టాడు. దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కొరకు ఏం చేశాడో మనకు అర్థం అవ్వాలి. లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన క్రీస్తు
అర్థమవుతుందా? పాపము నుండి ఆయన మనల్ని విడిపించాడు, పాప బానిసత్వం నుండి విడిపించాడు. అర్థమవుతుందా? పాపం అనే బలహీనతల నుండి ప్రభు మనల్ని విడిపించాడు. క్రీస్తు మీకు అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యాన్ని మీరు పోగొట్టుకోవద్దు. మరలా దాస్యమనే కాడి క్రింద, ఏ దాస్యం? పాపమనే దాస్యమనే కాడి క్రింద మీరు చిక్కుకొనకుడి. సరేనా? అర్థమవుతుందనలా? అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చూడండి అన్న. చదవండి అన్న. అప్పుడు సత్యము మిమ్మును 31 చదువునన్న. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, చూడండి, తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు కాదు. ఏ వాక్యం? నా వాక్యము. మర్చిపోవద్దు, మనుషుల వాక్యం కాదు. నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. ఏ వాక్యం అంట? ఏ వాక్యం నాన్న? హృదయ శుద్ధి లేకుండా కూడా వాక్యం చెప్పొచ్చు. సాతాను మంచి వాక్యం చెప్పేవాడు. తెలుసా? పోయిన ఆదివారం చెప్పినట్టున్నా కదా, సాతాను చేసే బోధ, నిన్ను వలే నీ పొరుగు వానిని అంటే దాని అర్థం తిరుగుబోతులతో తిరగమనా? త్రాగుబోతులతో తిరగమనా? జోదపరులతో తిరగమనా? మూఢనమ్మకాల్ని అనుసరించే వారితో జోడీగా ఉండమనా? అంటే దాని అర్థం ఏంటి? నీ పరిశుద్ధతకి ఆటంకము కలగకుండా ఉండేటట్లుగా నీ పొరుగు వాని నువ్వు ఎంచుకో. తిమోతితో చెప్తాడు ప్రభు, ఏమని? నీవు పాపానికి దూరంగా పారిపో. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల, వీటిలో చేరక అంటే అయోగ్యమైన వాటితో చేరక, బుద్ధిహీనులైన వారితో చేరక, లోకముతో స్నేహము చేసే వారితో చేరక, దేవునికి లోబడని వారితో నీవు చేరక. నువ్వు ఎవరిలో చేరాలంట? ఎవరితో నువ్వు చేరగలిగి ఉండాలంట? దేవుని బిడ్డలారా చదవండి, అక్కడ ప్రభు చెప్తాడు, వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొనిన ఎడల వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకొనుటకు నిన్నెప్పుడైనా వాడుకున్నాడా ప్రభు? ఏనాలా? నిన్నెప్పుడైనా ప్రభు వాడుకున్నాడా? నీ యజమానుడు ఎప్పుడైనా నిన్ను వాడుకున్నాడా? మన ఇంట్లో అనేకమైన వస్తువులు ఉంటే ఎప్పుడు ఒకే వస్తువుతో పనిచేస్తామా? పొద్దుగోకులు చీపిరితోనే పనిచేస్తామా? ఏనాన్న? ఒకే వస్తువుతో మనకి పనులు ఉంటే 24 గంటలు బకెట్తోనే పనిచేస్తామా? అనేకమైన వస్తువుల్ని మనం వాడుకుంటాం. ఒక్కొక్కసారి స్పూన్ వాడుకుంటాం, ఒక్కొక్కసారి కప్పు వాడుకుంటాం, ఒక్కొక్కసారి గిన్నె వాడుకుంటాం, ప్లేట్ వాడుకుంటాం.
ఆయన ఇంటిలో ఉన్న పాత్రలుగా ఉన్న మనం వాడబడుతున్నామా? నిన్నెప్పుడైనా ప్రభు వాడుకున్నాడా? నాకు జవాబు చెప్పు ప్రభు సన్నిధిలో. నిన్నెప్పుడైనా నీ ప్రభు వాడుకున్నాడా? ఏనానా వాడుకున్నాడా? వాడుకున్నాడా ప్రభు? ఏ సమయంలోనైనా, ఏ స్థలములోనైనా, ఎక్కడైనా ప్రభు తన మహిమార్థమై నిన్ను వాడుకుని అనుభవం ఏదైనా ఒకటి ఉన్నదా? ప్రభు నిన్ను వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి తెలుసా? ఇక ఎప్పుడు నీతోనే, నీ ద్వారానే కాదు, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సమయంలో వాడుకుంటాడు. నిన్ను పిలిచినప్పుడు నువ్వు నిద్రపోతా ఉండకూడదు. నువ్వు పిలిచినప్పుడు అన్రెడీగా ఉండకూడదు. నిన్ను వెళ్ళమన్నప్పుడు అయ్యా నాకు కొంచెం సమయం కావాలనకూడదు. ప్రభు తట్టి నిన్ను పిలిచి నువ్వు పద. అక్కడ ఒక ఆయన ఆహారం లేకుండా ఏడుస్తున్నాడు, పోయి అతనికి నువ్వు భోజనం పెట్టు. నిన్ను వాడుకుంటాడు ఎప్పుడు? నువ్వు మోకాళ్ళ మీద ప్రార్థనలో ఉన్నప్పుడు. అర్థమవుతుందా నాన్న? మీరెప్పుడు కూడా చూడండి నాన్న, చూడండి, నిద్రపోబాకండి. నీ జీవితంలో ఎక్కువ సమయం నువ్వు ఇలా ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు ఇలా ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నట్టు. నువ్వు చేతులు పైకి ఎత్తటం దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభువా నన్ను వాడుకో, యూజ్ మీ లార్డ్, నన్ను వాడుకో, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుని బిడ్డలారా, ఎవరైతే సిద్ధంగా ఉంటారో దేవుడు వారిని వాడుకుంటాడు. నువ్వెందుకు వాడబడలేకపోతున్నావు తెలుసు? ప్రార్థన తగ్గిపోతుంది, యవ్వారాలు ఎక్కువైపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, ముచ్చట్లు ఎక్కువైపోతుంది, ప్రార్థన తగ్గిపోతుంది, లోకములో విషయాలు ఎక్కువైపోతుంది, భక్తి తగ్గిపోతుంది. అవుతుందా? ఒకసారి ఆదివారం ప్రార్థన అయింది. మీకు కావాలి, మీకు ఈ అనుభవాలు కావాలి, తెలియాలి. ఒకసారి ఆదివారం ప్రార్థన అయింది. అన్నం తిని పండుకున్నా. విజయవాడలో ఒక పెద్ద పేరు పొందిన దైవజనుడు ఆయన. నాకు 3:30-4 గంటల మధ్యలో నాకు ఫోన్ వచ్చింది. సరే అట్లా చూస్తే ఆయన పేరు కూడా నా దగ్గర సేవ్ అయ్యి లేదు. ఎత్తా, అయ్యా నేనన్నాడు. మీరెవరన్నా? అయ్యా నేనయ్యా అయ్యగారిని అయ్యా అన్నారు. నాకు నిద్ర వదిలిపోయింది. అయ్యా చెప్పండి ఏంటన్నా? నీతో కొంచెం మాట్లాడాలయ్యా అన్నాడు. చెప్పండి అయ్యా, ఇంటికి రమ్మంటారా అన్న. లేదయ్యా నేనే వస్తానన్నాడు. వద్దొద్దయ్యా మీరు రావద్దు, నేనే వస్తా, మీరు శ్రమ తీసుకోవద్దు, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానన్నా. అయ్యా మరేం లేదయ్యా, బాబు పెళ్లి విషయం మాట్లాడదామనయ్యా అన్నాడు. అయ్యా సంఘంలో ఎవరినైనా పిల్లని చూడమంటారా అన్న. కాదయ్యా నువ్వు పెళ్లి చేయాలయ్యా అన్నాడు. గొప్ప గొప్ప సేవకులతో సహవాసం కలిగిన ఆయన ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రార్థన ముగించుకొని భోజనం చేసి పండుకున్న నాకు ఫోన్ చేసి నువ్వు పెళ్లి చేయాలయ్యా అని అడిగాడు. దేవుని బిడ్డలారా, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాడు. ఎవరు వచ్చారో తెలుసా? వల్లభనేని వంశీ, మాగంటి బాబు ఏలూరు, బోడే ప్రసాద్ పెనమలూరు, దేవుని బిడ్డలారా కాట్రగడ్డ బాబు విజయవాడ, పెద్ద పెద్ద నాయకులు, పార్థసారథి, లీడర్స్ అందరి మధ్యలో ఆయన కుమారుడి పెళ్లి నాతో చేయించాడు.
నేనేమంటానంటే యజమానుడు వాడుకోవటం. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొట్టండి, గట్టి కొట్టండి. యజమానుడు వాడుకోవటం. విజయవాడలో దేవుని బిడ్డలారా, అయిపోయింది భోజనం చేసి మా అమ్మగారి రూమ్లోకి వెళ్ళి పండుకుంటే సేమ్ మళ్ళీ ఫోన్ వచ్చింది. అయ్యా, నేను పాస్టర్ గారు మాట్లాడొచ్చా అన్నారు. చెప్పండి సార్ అన్న. ఏం లేదు, ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటున్నాం, మీరు రావాలన్నారు. సరే సార్ అన్న. మళ్ళీ ఫోన్ చేసి, లేదయ్యా, ఫార్చ్యూన్ మురళి హోటల్లో పెడుతున్నాం, మీరు రావాలన్నారు. మీరు నమ్మండి, 400 మంది ఆంధ్ర తెలంగాణ గ్రేడ్ 1 ఆఫీసర్స్ అందరూ అందులో అటెండ్ అయ్యారు. మీరు సువార్త చెప్పాలి అన్నాడు. పాస్టర్స్ లేరా? దైవజనులు లేరా? ఉదయం ఒక చెల్లి ఫోన్ చేసింది, అన్నా నాకు ఒక దర్శనం వచ్చింది అన్నా అంది. ఏంటి నాన్న చెప్పన్నా. అన్నా, మీరు కారులో వెళ్తున్నారు, మీకు ఎదురుగా ఇంకో కారు వస్తుంది, ఒక కారులో మీరున్నారు, ఇంకో కారులో శాలేంరాజు అని ఆయన ఉన్నాడు అన్నయ్య, చిలకలూరుపేట అయ్యగారు. ఆ కారులో ఆయన, మీ కారులో మీరిద్దరూ ఎదురయ్యారన్న. ఆయన మిమ్మల్ని చూసి నవ్వాడు, మీరు ఆయన చూసి నవ్వారు, చెయ్యి ఊపాడు, మీరు చెయ్యి ఊపారు. అయితే అన్నా, ఆయన వెనక్కి వెళ్ళి మీ కారుకి దారి ఇచ్చాడన్నా అని అన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. అర్థమవుతుందా? యజమానుడు నిన్ను వాడుకోవాలి. యజమానుడు నిన్నేం చేయాలి? వాడుకోవాలి. ఎన్ని వందల సంఘాలు ఇబ్రహీంపట్నం వస్తారు, దేవుని బిడ్డలు 100 మైళ్ళు దాటుకొని ఎన్నోసార్లు చెప్పారు, రాకండి, పసిపిల్లల్ని వేసుకొని. దగ్గరలో చర్చెస్ ఉంటే వెళ్ళిపోండి అంటే ఏమన్నారో తెలుసా? ఎక్కడ పుట్టామో అక్కడే చచ్చిపోతామయ్యా అన్నారు. మేము అక్కడ పుట్టాం, అక్కడే చచ్చిపోతాం. మాకు దేవుణ్ణి తెలియజేసావు నువ్వు. యజమానుడు వాడుకోవాలి నిన్ను. ఎప్పుడు? నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొన్ని వాక్యాలు చెప్పు క్రీస్తుకు సంబంధించి. నాకు చెప్పలేవు. ఎందుకని? క్రీస్తు వాక్యం నీ హృదయంలో లేదు. క్రీస్తు వాక్యం నీ హృదయంలో లేదు. నాకు చెప్పండి, దేవుని కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి చేసిన ఉపదేశం నాకు కొన్ని వచనాలు చెప్పండి. చెప్పలేరు. ఎందుకని? ఆయన మాటల్ని ధ్యానం చేసే సమయం మీకు లేదు. క్రీస్తు వాక్యమందు నిలిచియుండుడి, అంత సమయం మీకు లేదు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? అంత తీరుబడి లేదు, అంత వెసులుబాటు లేదు, అంత సమయం మీకు లేదు. అర్థమవుతుందా? నా వాక్యమందు, ప్రభు అంటున్నాడు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే మీరు నిజముగా నా శిష్యులు అనబడుదురు. మీరు సత్యమును గ్రహిస్తారు. ఆ సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట? వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆ వాక్యం చెప్పటమే నా పని, వాక్యం ప్రకటించటమే మన పని. ఎందుకని? సత్యము మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రులుగా చేస్తుంది. అర్థమవుతుందా నాన్న? మీరు ఎప్పుడైనా గమనించండి, వాక్యం ప్రారంభించబడే ముందు అలజడులు రేగుతాయి. సాతాను బయలుదేరతాడు, దుష్టుడు బయలుదేరతాడు, దురాత్మలు బయలుదేరతాయి. ఎప్పుడు? పాటలు పాడేటప్పుడా? మొదలుపెట్టావా? ఇంక నువ్వు మొదలుపెట్టావా? అందరికి సావు వస్తుంది, ఈ సన్నాసుడికి సావు రాట్లా. అందరూ చెప్తున్నారు, ఈడు మాత్రం సావట్లా. వీడికి ఎప్పుడు వస్తుందో,
ఏంటంట? వీడికి ఎప్పుడు లాగి పట్టి తన్ని పట్టి ఏం చేయటం, 2 పాదాలు ఇలా ఎత్తి ఆయన వైపు పెట్టటం. ఆ లాఠీ తీసుకొని పాదాల మీద బెయ్యమని బాతుంటే దెబ్బకి దెయ్యం గియ్యం ఇట్లా ఎత్తి ఇట్లా బలిపీఠం వైపుకి ఇలా ఇలా చాపి ఆయనకి పెడతారు. ఎవర్రా? మీరు కాదు, వెనకున్న దురాత్మలు, ప్రేరేపించే దురాత్మలు, ప్రేరేపించే దయ్యాలు, ప్రేరేపించే అపవిత్రాత్మలు. తెలుసా? కాళ్ళు జాపి అర్థమవుతుందా? ఏది స్వతంత్రులుగా చేస్తుంది మనల్ని? పాపము నుండి ఏది మనల్ని విడిపిస్తుంది? పాపం నుండి ఏది మనల్ని బాగు చేస్తుంది? మన బలహీనతల నుంచి ఏది మనల్ని విడిపిస్తుంది? సత్యము. నీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17:17 ఏమన్నాడు ప్రభు? నీ వాక్యమే. గొప్ప ప్రార్థన. మీరు నాకు తెలిసి ఈ 2020 అంతా అధ్యాయం చదువుకోవాలి. అరే నాన్న, ఆడపిల్లలో యూత్ మీటింగ్ అని చెప్పాగా, ఏరా ఇక్కడ యూత్? అరే నాన్న ఏనంటారా? నాన్న మీరేనండి. యోహాను సువార్త 17వ అధ్యాయం వచనం తేటగా చదవండి. పదం ఇప్పుడు కాదు, తర్వాత పదము టు పదం ఎన్నిసార్లు చదువుతావు? బ్రతుకు కాలమంతా చదవండి. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఏమనుంది 17:17లో? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? 8:32 యోహాను 8:32లో సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు. ఇంకా ఎంతో మంది బానిసలుగా ఉన్నారు, ఎంతో మంది పాప బంధకాల్లో ఉన్నారు, ఎంతో మంది చెర నివాసులుగా జీవిస్తూ ఉన్నారు, విడుదల లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. మనం పొందుకున్న ఈ స్వాతంత్ర్యం దేవుడు వారికి కూడా దయచేయనట్లుగా మనం ఏం చేయాలి నాన్న? ప్రభు పనిముట్లుగా మనం పనిచేయాలా? హల్లెలూయా. క్రీస్తు మనకి అనుగ్రహించిన స్వాతంత్రాన్ని మనం ఏం చేయకూడదు? మనం పాడు చేసుకోకూడదు. మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడి. ప్రభు మనకేమిచ్చాడు? స్వతంత్రుల్ని చేశాడు. ఆయన స్వతంత్రుల్ని చేశాడు. ఎవరి దయాదాక్షిణ్యత నీకు అక్కర్లా. ప్రభు నిన్ను స్వతంత్రురాల్ని చేశాడు. వాళ్ళకు ఫోన్ చేసి వీళ్ళకు ఫోన్ చేసి అయ్యా అదయ్యా ఇదయ్యా అనాల్సిన పనిలా నిన్ను ప్రభు స్వతంత్రుణ్ణి చేశాడు. నువ్వు మరలా దాసిగా మారొద్దు, దాసుడిగా నువ్వు మారొద్దు. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడు. నువ్వు స్వతంత్రురాలివి, నేను స్వతంత్రుణ్ణి. దేవుడు మనకు ఆ గొప్ప రక్షణ దయచేశాడు. దేవుడు దీవించునుగాక, దేవుడు ఆశీర్వదించునుగాక.